ఎప్పుడు సచివాలయంలో జరిగే క్యాబినెట్ మీటింగ్ ఇయాల మేడారంలో జరిగింది. హైదరాబాద్లో కాకుండా జిల్లాల క్యాబినెట్ వెట్టుడు తెలంగాణ వచ్చినాక ఇదే తొలుత. సీఎం సారు మంత్రులు ముఖ్యమైన ఆఫీసర్లు కూకొని గంటల కమానం చర్చలు పెట్టిండ్రు. మరి ముఖ్యమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారు, జాతర పనుల మీద ఏం చెప్పిండ్రు, ఇయాల గద్దెల కాడ ఎట్లున్నదో మొత్తం చూద్దాం. చలో మేడారం. మేడారంలా గాలి మోటార్ దిగి పోలీస్ గౌరవ వందనం తీసుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్ కొచ్చిండు సీఎం సారు. వెనకమటి మంత్రులున్నారు. ఏఐ టెక్నాలజీ తోటి సీసీ కెమెరాలు ఎట్లా పనిచేస్తున్నాయి, సెక్యూరిటీ ఎట్లుందో అరుచుకున్నాడు. ఈడికెళ్లి బస్ ఎక్కి జంపన్న వాగుకొచ్చిండు. భక్తుల కోసం వేస్తున్న షెడ్లు, కడమ డెవలప్మెంట్ పనులు చూసుకొని పెద్దగా వేసిన రోడ్లు, జంక్షన్లు అన్ని కలదిరిగి మంత్రులతోటి గ్రూప్ ఫోటోలు దిగిండు. అటెన్క హరిత హోటల్లా క్యాబినెట్ మీటింగ్ చాలైంది. మేడారం డెవలప్మెంట్ పనులు, గిరిజనుల కోసం సర్కార్ సాయం మీద మాట్లాడుకున్నారట. అట్లనే యాసంగి రైతు భరోసా, జిల్లాల పునర్విభజన, మున్సిపల్ ఎన్నికల మీద మాట్లాడుకున్నారట. మరి 100 కిలోమీటర్ల గోదావరి ఉన్న చుక్క నీళ్లు రాలే. ఈ రోజు ఈనాడు కేబినెట్ సమావేశంలో 143 కోట్లతోటి ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు కూడా మరి అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మంత్రివర్గాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మ సన్నిధిలో 2023 ఫిబ్రవరి 6 తారీఖు నాడు ఏ మొక్కైతే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము. ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు. వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం. రాత్రికి మేడారంలోనే ఉంటారు సీఎం సారు, మంత్రులు. రేపు కొత్త గద్దెలు ఓపెన్ చేసి తల్లుల దర్శనం చేసుకుంటారు.